ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియులారా, బేతనీ అనేటువంటి గ్రామంలో మరియా, మార్త, లాజరు అనేటువంటి ఒక కుటుంబం ఉంది. మరియ సహోదరి అయిన మార్త, వారికి ఒక సహోదరుడు లాజరు ఉన్నారు. వీరు గృహంలో నివసిస్తుండగా యేసుప్రభు వారు ఆ పట్టణాలను దర్శించుకుంటూ వస్తున్న క్రమంలో ఈ బేతనీకి వచ్చిన ప్రతిసారి కూడా వీరి గృహాన్ని తప్పకుండా ప్రభువారు దర్శించేవారు. వారితో కొంత సమయం గడిపేవారు. మరి వారితో కలిసి అన్నపానములు పుచ్చుకోవటం, కొంత సమయం గడపటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఒక రకంగా ప్రభువుతో వారికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. మరి చాలా క్లోజ్ రిలేషన్షిప్ వారితో ప్రభు కలిగి ఉన్నారు. మరి ఎంతగానో ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి కుటుంబం, సేవిస్తున్నటువంటి కుటుంబం. మరి వీరిలో పెద్ద అయినటువంటి మరియమ్మ అయితే ప్రభువుకు పాదాలకు మరి అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినటువంటి స్త్రీ. ప్రభువును అంతగా ప్రేమించామా, ప్రభు పాదాలు తన కన్నీళ్లతో కడిగి పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచినటువంటి అంతగా ప్రభువును ప్రేమించినటువంటి స్త్రీ. ఈ కుటుంబంలో ఒకరోజు అనుకోని రీతిగా ఒక శోధన వచ్చి మరి వారి సహోదరుడైనటువంటి లాజరు రోగి అయిపోయాడు. రోగి అయిన వెంటనే ప్రభు వారికి వర్తమానం వచ్చింది, ఈ విధంగా లాజరు రోగి అయ్యాడని. కానీ ప్రభు పరిచర్లో సాగిపోతూ వెంటనే అక్కడికి రాలేదు. ఇంతలో జరగని నష్టం జరిగిపోయింది. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా వెంటనే రావడానికి ప్రభు వారికి అవకాశం కుదరలేదు. 4 దినాల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మరి వారు ప్రభువుని చూసి ఎంతగానో వారు ఏడుస్తున్నప్పుడు మరి మరియా, మార్త ఏడుపు చూసి ప్రభువారు కూడా చెలించిపోయి యోహాను సువార్త 11:35 చూస్తే యేసు కన్నీళ్లు విడిచిన ప్రభు కూడా వారిని చూసి దుఃఖపడినటువంటి పరిస్థితి. అక్కడున్న వాతావరణాన్ని బట్టి వారి యొక్క దుఃఖాన్ని చూసి కూడా ప్రభువారు కూడా దుఃఖపడిన పరిస్థితి. అయితే ప్రభువారు కొంతసేపు మనోరీత్యా ఈ విధంగా వారి బాధలో పాలుపంచుకున్న తర్వాత తన దైవత్వాన్ని నిరూపిస్తూ ఆయన లాజర్ని ఎక్కడ పెట్టారు, ఆ సమాధిని నాకు చూపించండి, నన్ను అక్కడ తీసుకెళ్ళమని చెప్పినప్పుడు మరి తన ఆత్మలో దుఃఖపడుతూనే ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహ ఉంది. ఆ గుహలో పెట్టి ఆ గుహకు ఒక రాత్రిని అడ్డుగా పెట్టారు. అక్కడికి వెళ్ళి నాకు ప్రభు అంటున్నాడు కదా, ఆ రాయిని తీసివేయండి అని చెప్తే మార్త, తన సహోదరి అయినటువంటి మార్త అంటుంది కదా, ప్రభువా చనిపోయి ఇప్పుడు 4 దినాలు అవుతుందయ్యా, ఒకవేళ ఆ రాయి కనుక తీస్తే వాసన కొట్టుదు, తీయొద్దు అని చెప్పినప్పుడు అప్పుడు ఈ సందర్భంలో ప్రభువారు మార్తతో చెప్తున్నాడు, మార్త మరి నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని చెప్పి ఆ రాయిని తొలగించమన్నప్పుడు రాయి తొలగించిన తర్వాత ప్రభువా నా మనవిన్నందుకు నీకు స్తోత్రాలని చెప్పి కృతజ్ఞత చెల్లించి మరి ప్రభువుని చనిపోయినటువంటి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పిన వెంటనే చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో చుట్టబడి మరి కట్టబడిన వాడే వెలుపలికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లాజరు బయటకు రమ్మని పిలిచిన పిలుపులో ఆ జీవం వెళ్ళి లాజరులో ప్రవేశించి చనిపోయిన వ్యక్తిని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. తిరిగి లాజరును తన సహోదరులకు ప్రభు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన మనుషులిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అవి గోచరం కావు. మార్త అయితే మనం లోకరీత్యా మానవరీత్యా ఆలోచించి ప్రభువా ఆ రాయి తీస్తే వాసన కొడుతుంది 4 రోజులు అని చెప్పింది, 4 దినాలు అయిందని చెప్తుంది. కానీ ప్రభువుకు అసాధ్యమైందని లేదు. ఆ మృతులను సైతం సజీవునిగా చేయటకు శక్తి కలిగిన దేవుడు 4వ దినమైనప్పటికీ ఆయన జీవవాక్కుతో పిలిచినప్పుడు లాజరు బ్రతికి బయటకు వచ్చి సజీవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవును పిల్లరా, ఉదయకాల వాక్యం నాతో నీతో ప్రభు వాక్యం మాట్లాడుతుంది. మరి యొక్క మృతుల్యమైనటువంటి మన శరీరాలతోనూ మన యొక్క మృతుల్యమైన మన పరిస్థితులు ఉన్నటువంటి మన సమస్యలతో కూడా ప్రభువు మాట్లాడి జయించడానికి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి అలాంటి జయసుడైన ప్రభువు నమ్ముకొని విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన.
ప్రేమగల్ని తండ్రి, పరిశుద్ధురాని కొందనాలు, అద్భుతాలు చేసేదేవా, ఆశ్చర్యకార్యాలు చేసేదేవా, మృతులను సహితం సజీవులుగా చేసేదేవా, నీ స్తోత్రాన్ని పునరుద్ధాన శక్తితో లాజర్ను బ్రతికించి తన సహోదరులకు అప్పగించావు. ఇది నాన్న ప్రభా, మా జీవితాల్లో మృత్యులేనటువంటి మా పరిస్థితులను కూడా ప్రభా మీరు స్వాధీనం చేసుకొని మీరే జయమిచ్చి ప్రభా వాటిలో నీ కృపతోడుగా ఉంచి ప్రభా జయశ్రుడిగా మా పట్ల కార్యాలు చేసి మా జీవితాల్లో మేలు, ఆశీర్వాదం, దీవెన కలుగు చేయండి. ఈ దిన దీవెనలతో నింపి నడిపించండి. ఈ దినమంతా నీ కృపాక్షమాలు తోడుకొంచమని, ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించుడు కొంచెం తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.